అందరికీ నమస్కారం అండి. నా పేరు తాతారావు, ప్రాజెక్ట్ మేనేజర్, ఈస్ట్ గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయం. జిల్లాలో సరికొత్త నూతన వరి సాగు విధానానికి ఆరంభం చేయడం జరిగింది. ఈ పద్ధతిలో రైతుకి 20% ఖర్చు ఆదా అవుతుంది. అదే రకంగా 30% దిగుబడులు పెరిగి నికర ఆదాయం పెరుగుతుంది. ఈ విధానం చాలా సులువు. ఈ వరి సాగు విధానంలో మనం ఒక 5 ప్రోటోకాల్స్ చేస్తూ ఉండాలి. ఈ 5 ప్రోటోకాల్స్ వచ్చి పంటకు ముందు పిఎండిఎస్ కానీ ఆర్డిఎస్ కానీ అంటే పచ్చి రొట్ట పైర్లు వేసి భూమిని బలపరుచుకోవాలి. అదే రకంగా భూమిని దమ్ము చేసుకుని బల్ల కట్టుకుని బల్లపరుపుగా చేసుకుని ఈ డ్రమ్ము సీడర్ తోటి విత్తనాన్ని ఎదపెట్టుకోవాలి. ఈ డ్రమ్ము సీడర్లో ఎదపెట్టుకున్నప్పుడు ఈ 4 డ్రమ్ములు ఉండి ఒక 8 వరుసల్లో విత్తనం పడుతుంది. వరుసకి మధ్య 25 సెంటీమీటర్లు ఉంటుంది. అదే రకంగా విత్తనానికి మధ్య 8 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ విధానంలో ఈ ఎదపెట్టేటప్పుడే ఒక 5 రకాల పప్పు ధాన్యపు గింజలను ఒక 10 కేజీలని, మినుములు ఒక 2 కేజీలు, జనుములు ఒక 2 కేజీలు, పెళ్లిపెసర ఒక 2 కేజీలు, ఉలవలు ఒక 2 కేజీలు, బొబ్బర్లు ఒక 2 కేజీలు, ఒక 10 కేజీలు పప్పు దినుసుల్ని ఎద పద్ధతిలో చల్లేసుకోవాలి చేను మొత్తం మీద. ఈ విధంగా ఆ వరి విత్తనాలతో పాటు ఈ పప్పు విత్తనాలు కూడా మొలవడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఆరుతడి వ్యవసాయ విధానాన్ని, ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై పద్ధతిని పాటించినట్లయితే మనకి చక్కని మొలక వచ్చి ఒక 20 రోజులు మనం ఆ విధంగా చేసుకున్నట్లయితే 20 రోజుల నాడు ఈ వరుసల మధ్యలో పవర్ వేడర్ పెట్టి మనము పవర్ వేడర్ తిప్పినట్లయితే ఈ పప్పు మొక్కలన్నీ కూడా భూమిలో కలిసి, అలాగే వరి మొక్కల వేరు కదిలి మంచి మనకు పిలక శాతం కూడా బాగా ఎక్కువ వచ్చి ఒక్కొక్క మొక్క 50 నుంచి 60 పిలకలు వచ్చి మంచి ప్రతిభావంతమైనటువంటి ఎఫెక్టివ్ టిల్లర్స్ని, ప్యానికల్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రశాంతి. మాది కాపవరం గ్రామం, పెరవలి మండలం, తూర్పుగోదావరి జిల్లా. 4 సంవత్సరాల నుండి 1 ఎకరం పొలం వరి సాగు ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటించడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల నుండి నా వరి పొలంలో గోదావరి మోడల్ డ్రమ్ సీడింగ్ లాగడం జరుగుతుంది. ఈ డ్రమ్ సీడింగ్ పద్ధతి ద్వారా విత్తనాలు వేయడం వల్ల ఆకు తీయడానికి, నాట్లు వేయడానికి కూలీల ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా పిలకలు బాగా పెరిగి దుబ్బు శాతం బాగా చేసుకుంటుంది. డ్రమ్ సీడింగ్ చేసే రోజే 5 రకాల పప్పు దినుసులు 10 కేజీలు వేయడం వల్ల కలుపు నివారించవచ్చు.
అదేవిధంగా దుబ్బుకి మధ్యన ఎక్కువ ఖాళీ ఉండడం వల్ల చీడపీడలు ఆశించకుండా ఉంటాయి. ఈ డ్రమ్ సీడింగ్ విధానం వల్ల దిగుబడి బాగా వస్తుంది. ఈ విధానంలో కంపల్సరీగా బయోచార్ అనేటువంటి సేంద్రియ కార్బన్ని మనం కూడా భూమిలో వాడాలి. దిగుబడి 30% పెరుగుతుంది, ఖర్చు 20% తగ్గుతుంది. ఈ గోదావరి మోడల్ వ్యవసాయము పోయిన రబీలో ప్రారంభించినప్పుడు 70 బస్తాల వరకు కూడా దిగుబడి వచ్చింది. అలాగే మొన్న సార్వాలో చేసినప్పుడు 50 బస్తాలు దిగుబడి వచ్చింది. ఇప్పుడు మరి రబీలో సుమారుగా 1000 ఎకరాల్లో 1000 మంది రైతులు మన జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ చక్కని వ్యవసాయము అందరూ అవలంబించవలసినటువంటి వ్యవసాయము, మంచి దిగుబడులు, భూమికి కూడా బలం, తినేటువంటి కన్జ్యూమర్కి కూడా మంచి పోషకాలు లభించి మంచి ఆరోగ్యకరమైనటువంటి సేంద్రియ వ్యవసాయ సాగు విధానాలు పాటిస్తాం కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు కూడా వస్తాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉప్పలపాటి ప్రసన్న. నేను దేవరపల్లి మండలంలో దేవరపల్లి గ్రామంలో VV8లో ICRPగా పనిచేస్తున్నాను. మేము 2 ఎకరాల భూమి తీసుకున్నామండి, నలుగురం కలిసి తీసుకుని అందులో 11-20 విత్తనాన్ని డ్రమ్ సీడింగ్ ద్వారా వేయడం జరిగింది. ఈరోజు మా డ్రమ్ సీడింగ్ వేసి 48 రోజులు అయ్యిందండి. అందులో పిలకలు 32 వచ్చినాయండి. వేరు శాతం చాలా పొడవుగా వచ్చింది, దాన్ని గమనించామండి. ఈ డ్రమ్ సీడింగ్ వేసిన దాంట్లో కలుపు నివారణ కోసం 20వ రోజు 40వ రోజు పవర్ వేటర్ వాడడం జరిగిందండి. దీనివలన కలుపు నివారణ జరిగిందండి. వేరు పొడవు పెరగడం జరిగిందండి, పిలకల శాతం పెరిగింది, కాండం దృఢంగా తయారవడం జరిగిందండి.